ఓకే, నేను ఇన్స్టాలేషన్ రేపు ఎవరన్నా కనుక సిస్టమ్ లో లాగిన్ అయితే రేపటి క్లాస్ లో నేను ఇన్స్టాలేషన్ చూపిస్తాను. మీకు ఈరోజు మామూలుగా టూల్ చూపిస్తున్నాను స్టార్ట్ చేసి, ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం ఇది ఎలా సెట్ చేయాలి అనేది చూపిస్తాను. ఓకే. ఓకే. సో ఇక్కడ మీకు క్రియేట్ ప్రాజెక్ట్ ఉంటుంది, మీ ప్రాజెక్ట్ సెటప్ కి నేను చూపిస్తాను. సో ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 3 టైప్స్ అండి. స్క్రమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, క్యాన్బన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, బేసిక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్ డెస్క్ ఏంటంటే ఐటీ సర్వీస్ డెస్క్, కస్టమర్ కేర్, బేసిక్ సాఫ్ట్వేర్, బేసిక్ ఐటీ సర్వీస్ డెస్క్ అనమాట. ఇప్పుడు ఐటీ సర్వీస్ డెస్క్ అంటే మనకి రియల్ టైంలో ఐటీ కంపెనీస్ లో ఉంటాం కాబట్టి ఐటీ కంపెనీస్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వచ్చే ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనకి సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఇస్తారు కదా, ఆ ల్యాప్టాప్ లో ఏదైనా ఇష్యూస్ వస్తే మీరు టికెట్ రేస్ చేస్తారు కదా ఐటీ వాళ్ళకి, ఐటీ అడ్మిన్ వాళ్ళకి. అలాంటి ప్రాజెక్ట్ అన్నమాట ఇది. కస్టమర్ సపోర్ట్ అంటే ఏదైనా బ్యాంకింగ్ కానీ, లేకపోతే ఏదైనా ఫైనాన్స్ కంపెనీ కానీ, లేకపోతే ఏదైనా మొబైల్ కంపెనీస్ కి కస్టమర్ కేర్ ఉంటుంది. అలాంటిది ఇది కస్టమర్ సర్వీస్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ బేసిక్ వచ్చేసి ఏంటంటే జనరల్ గా నార్మల్ ఏదన్నా సపోర్ట్ ప్రాజెక్ట్ ని బేసిక్ ప్రాజెక్ట్ అంటారు. ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, టాస్క్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే మీ ఆర్గనైజేషన్ లో సర్టెన్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ని ఫాలో అవుతారు కదా, ఈ టైమింగ్ ని, లేకపోతే హెచ్ఆర్లకు ఉంటుంది కదా టాస్క్, అలాంటి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ లో మీకు ఒక టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్స్ ని మేనేజ్ చేయడానికి మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, టాస్క్ మేనేజ్మెంట్ కానీ, ప్రాసెస్ మేనేజ్మెంట్ కానీ, ఇది ఐటీ కంపెనీస్ కాకుండా ఏదైనా బిజినెస్ సెక్టర్ కంపెనీస్ లో వర్క్ అవుతుంది అన్నమాట. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉందండి, ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, ఒక మొబైల్ కంపెనీ కానీ, వాళ్ళకి ఇంటర్నల్ గా కావాల్సిన టాస్క్లు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వాళ్ళకి సంబంధించిన వర్క్ ని ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ మనకి రియల్ టైంలో రెగ్యులర్ గా ఏంటంటే స్క్రమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ, క్యాన్బన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు స్క్రమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ని ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి, నేను ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొట్టాను. సో ఇక్కడ చూడండి మనకి ఇష్యూ టైప్స్ ఉంది, వర్క్ ఫ్లో ఉంది. ఇష్యూ టైప్స్ ఏంటంటే మనకు ఆల్రెడీ మనం చెప్పాను కదా, ఇప్పుడు ఎపిక్ ఉంటుంది, ఎపిక్ ని డివైడ్ చేస్తే పీసెస్ గా డివైడ్ చేస్తే స్టోరీస్ ని పీసెస్ గా డివైడ్ చేస్తే సబ్ టాస్క్లు, లేకపోతే మనకి ఏదైనా మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత టెస్టింగ్ లో దానికి ఏదైనా ఎర్రర్ వస్తే కనుక దాన్ని బగ్ కానీ, డిఫెక్ట్ కానీ అని చెప్పాను కదా. సో అది ఇష్యూ టైప్స్ అంటే, అది ఇష్యూ టైప్ అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని ఇష్యూ టైప్ రూపంలో జీరాలో క్రియేట్ చేస్తాం అనమాట. సో దాన్ని ఇష్యూ టైప్స్ అంటారు. అండ్ ఇష్యూ టైప్స్ ఏ స్టేటస్లకి వెళుతుంది అనేది వర్క్ ఫ్లో అండి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ని మనం క్రియేట్ చేస్తుంటే డిఫాల్ట్ ఇష్యూ టైప్స్ ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ బగ్, టాస్క్, సబ్ టాస్క్, స్టోరీ ఉంది. అండ్ డిఫాల్ట్ వర్క్ ఫ్లోస్ ఏంటంటే టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ అనేది 3 స్టేటస్లు అనమాట. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను. సో ఇక్కడ కీ ఉంది కదా,
ఇదేంటంటే డేటాబేస్ లో యూనిక్ గా సేవ్ అవ్వడానికి మనకి ఇక్కడ కీ ఉంటుంది. కీ అనేది యూనిక్. ఇక్కడ మాక్సిమం 10 లెటర్స్. మీరు కీ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాజెక్ట్స్ ఇప్పుడు మనం స్టోరీస్ కానీ ఏదైనా మనం యూజర్ లెవెల్లో క్రియేట్ చేసుకోవాలి అంటే ఇట్లా మనం ఇక్కడ పైన క్రియేట్ బటన్ కొట్టేసి ఇష్యూ టైప్స్ ఉంటాయి. ఇష్యూ టైప్స్ అంటే మీకు అర్థమైందండి? డెమో మీరు అందరూ విన్నారు కదా, డెమో క్లాసెస్ లో ఉన్నారు కదా అందరూ? ఎస్ సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ నాకు. మిగతా వాళ్ళకి కూడా వాయిస్ బ్రేక్ అవుతుందండి? లేదు సార్, బాగానే వస్తుంది. మీకండి శిరీష? బాగానే వస్తుందండి. ఓకే, అయితే మీకే నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది యూజర్ లెవెల్లో వాళ్ళు ఇష్యూ టైప్స్ క్రియేట్ చేసుకుంటారండి. స్టోరీ, టాస్క్, బగ్, ఎపిక్ అనేది ఇష్యూ టైప్స్ క్రియేట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మన పని ఏంటంటే యాజ్ అన్ అడ్మిన్ గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇష్యూస్ మనం ఏం క్రియేట్ చేసే అవసరం లేదు యాక్చువల్గా. అది నార్మల్ గా డెవలపర్స్, టెస్టర్స్, మేనేజర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు ఎవరికొకరికి అసైన్ చేయించుకొని ఆ వర్క్ ని ట్రాక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మన పని ఏంటంటే ఇష్యూ టైప్స్, ప్రాజెక్ట్ సెట్టింగ్స్. మనకి యాజ్ అన్ అడ్మిన్ గా ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఇక్కడ అడ్మిన్ కన్సోల్, ఇక్కడ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్, ఇది అడ్మిన్ కన్సోల్ అంటారు, ఇది ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అంటారు. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంది కదా, ఇవి రెండు మనకి స్పెసిఫిక్ అండి. ఇవి నార్మల్ యూజర్ కి కనిపించవు. కావాలంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది నేను అడ్మిన్ లోంచి లాగౌట్ అయిపోయి ఒక నార్మల్ యూజర్ గా లాగిన్ అవుతాను. నేను ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను నార్మల్ యూజర్ గా. సో నార్మల్ యూజర్ గా నేను ఇంతకు ముందు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి, విఎల్ఆర్ ప్రాజెక్ట్ కదా. చూడండి ఇక్కడ మీకు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనేదే కనపడట్లేదు, ఇక్కడ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ అనేవి కనపడట్లేదు. ఆ రెండు ఆప్షన్స్ యాజ్ అన్ అడ్మిన్ గా ఆ రెండు ఆప్షన్స్ మనకి చాలా మెయిన్ అండి. ఇక్కడ నార్మల్ యూజర్ ఏం చేయగలడంటే మహా అంటే ఇష్యూస్ క్రియేట్ చేసుకోగలడు, అంతకు మించి ఏమీ చేయలేడు అనమాట. చూడండి ప్రాజెక్ట్ ఇక్కడ క్రియేట్ చేసే పర్మిషన్ లేదు, జస్ట్ ఈ కెన్ క్రియేట్ అన్ ఇష్యూ. అది కూడా మనం అడ్మిన్ లెవెల్లో మనం పర్మిషన్ ఇస్తే తను క్రియేట్ చేసుకోగలడు, అదర్వైజ్ అది కూడా మనకు అతను కూడా చేయలేడు అనమాట. ఈ ప్రాజెక్ట్స్ వ్యూ చేయడానికి కూడా మనం అడ్మిన్ గా రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లేవు, ఇక్కడ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్ లేవు. అవి మనకి యాజ్ అన్ అడ్మిన్ గా అవి రెండు మనకి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఆప్షన్స్. సో మోస్ట్ ఆఫ్ దర్ వర్క్ విల్ బి డూయింగ్ ఇన్ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అండ్ అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్. మళ్ళీ నేను అడ్మిన్ గా లాగిన్ అవుతున్నాను. సో ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో చూడండి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో ఇష్యూ టైప్ స్కీమ్ ఉంది, ఇష్యూ టైప్స్ ఉంది. బేసిక్ గా ఇష్యూ టైప్ అంటే ఏంటి? సో ఒక అప్లికేషన్ లో ఇష్యూ టైప్ అంటే ఏంటి, వాట్ ఈస్ అన్ ఎపిక్, ఎపిక్ అంటే ఏంటి, స్టోరీ అంటే ఏంటి. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక రియల్ టైమ్ అప్లికేషన్ తీసుకుందాం. సో ఇది మన ఎస్బీఐ, మన ప్రోడక్ట్, మనం డెవలప్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్.
ఇదే అప్లికేషన్ డెవలప్ చేయడానికి మన దగ్గరికి ఎస్బీఐ వాళ్ళు వచ్చారు మన అప్లికేషన్ డెవలప్ చేయడానికి. సో మనం ఏం చేస్తామంటే దీన్ని ఎపిక్ని దేనిగా కన్సిడర్ చేస్తామంటే ఎపిక్ని వచ్చేసి పర్సనల్ బ్యాంకింగ్ని ఎపిక్గా కన్సిడర్ చేస్తాం. పర్సనల్ బ్యాంకింగ్లో చాలా వర్క్ ఉంటుంది. మీరు పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్ పేజ్ అయ్యాక చాలా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. కార్పొరేట్ బ్యాంకింగ్ అంటే ఇది ఒక బిజినెస్ సెక్టర్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎపిక్లో ఎపిక్ని కనుక పర్సనల్ బ్యాంకింగ్ అనుకుంటే యూజర్ స్టోరీస్ ఎలా ఉంటాయి అంటే లాగిన్ పేజ్ ఒక యూజర్ స్టోరీ, తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, ఇక్కడ మళ్ళీ మీకు ఇవన్నీ ప్రైవసీ స్టేట్మెంట్, డిస్క్లోజర్, ఇవన్నీ ఇట్లా స్టోరీస్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ స్టోరీస్గా తీసుకొని మనం డెవలప్ చేసుకుంటా పోతూ ఉంటారు అనమాట. ఇవన్నీ జీరాలో వాళ్ళు క్రియేట్ చేసుకొని కంప్లీట్ అయినప్పుడు దాన్ని స్టేటస్లుగా డిఫరెంట్ స్టేటస్లోకి మూవ్ చేసి, సపోజ్ ఒక ఎపిక్ని ఒక యూజర్ ఒక డెవలపర్ మనం ఒక జీరాలో ఒకళ్ళు డెవలప్ చేస్తూ ఉన్నారండి. డెవలప్ చేస్తానంటే జీరాలో డెవలప్ చేయరు, వాళ్ళు జావాలోనూ దీంట్లోనూ కోడ్ రాసుకుంటారు. ఈ వర్క్ని ఎక్కడ క్రియేట్ చేస్తారంటే ఈ వర్క్ని మనకి జీరాలో క్రియేట్ చేస్తారు. సో ఆ వర్క్ని ఫస్ట్ ఇనిషియల్ స్టేటస్ ఏముంటుందంటే టు డూ, అంటే వర్క్ నాట్ యెట్ టు బి స్టార్టెడ్, వర్క్ చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, చెయ్యాల్సిన వర్క్ ఇది అని చెప్పేసి మనం ఇష్యూలో క్రియేట్ చేస్తాం. ఒక యూజర్ స్టోరీని ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో మనం క్రియేట్ చేస్తాం. అప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు, దాన్ని ఇన్ ప్రోగ్రెస్ అనే స్టేటస్లోకి మారుస్తాడు. అంటే హైయర్ అఫీషియల్స్కి హైయర్ మేనేజ్మెంట్కి ఏం వెళ్తుంది, సో ఈ పర్సనల్ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్ని తను ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాడు, ఇన్ ప్రోగ్రెస్లో పెట్టాడు కాబట్టి డెవలప్ చేస్తున్నాడు. వన్స్ అది కంప్లీట్ అయ్యాక డన్ స్టేటస్లో మూవ్ చేస్తాడు అనమాట. డన్ స్టేటస్లోకి మూవ్ చేస్తాడు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఈ పర్టికులర్ ఈ పర్సనల్ బ్యాంకింగ్ అనే టాస్క్ ఆల్రెడీ మనకి కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కార్పొరేట్ బ్యాంకింగ్ అనేది ఇట్లా మనకి స్టేటస్లు జీరాలో ట్రాక్ చేస్తూ ఉంటారు అనమాట. సో అర్థమైందండి? ఏమైనా డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, ఉన్నారా? వాట్ ఈజ్ అన్ ఇష్యూ టైప్ అనేది అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఇష్యూ టైప్స్ ని ఇప్పుడు ఈ ఎపిక్ అన్నాను అనుకోండి, సపోజ్ దీనికంటే బెటర్ యూఐ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మీకు అర్థం కాకపోతే. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక మాడ్యూల్ని డెవలప్ చేసుకుంటున్నాం అండి. మాడ్యూల్ని డెవలప్ చేసుకుంటున్నానంటే ఇది సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంది ఐసిఐసిఐ బ్యాంక్లో. సేవింగ్స్ అకౌంట్ అనేది నేను ఎపిక్గా క్రియేట్ చేస్తాను. ఇక్కడ ఎపిక్ అంటే నేను లార్జ్ పీస్ ఆఫ్ వర్క్ అని చెప్పాను కదా, ఎపిక్లో సేవింగ్స్ అకౌంట్ అనేది నేను ఒకటి క్రియేట్ చేస్తాను. సపోజ్ ఎపిక్ అనేది లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. ఇక్కడ సేవింగ్స్ అకౌంట్ అనేది ఈ సేవింగ్స్ అకౌంట్ డెవలప్ చేయాలంటే ఈ పార్ట్స్ అన్ని డెవలప్ చేయాలండి. ఫస్ట్ ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్, ప్రివిలేజ్ సేవింగ్స్ అకౌంట్, స్పెషల్ పర్పస్ అకౌంట్, ఇట్లా ఈ 6 పార్ట్స్ డెవలప్ చేస్తేనే ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ అనే మాడ్యూల్ కంప్లీట్ అవుతుంది. సో నేను ఇక్కడ యూజర్ స్టోరీ ఏంటి, ఫస్ట్ యూజర్ స్టోరీ ఏంటి, ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ అనేది నేను ఎలా డెవలప్ చేస్తాను, దీనికి ఎలా లింక్ చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇష్యూస్ ఇన్ ఎపిక్. ఇప్పుడు నేను ఏమన్నాను, ఎపిక్ అంటే ఏంటి, ఒక లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. సేవింగ్స్ అకౌంట్ అనేది ఒక లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. దాన్ని నేను పీసెస్గా డివైడ్ చేస్తాను. పీసెస్గా ఇన్ ద సెన్స్ నేను ఒక స్టోరీని ఎపిక్లోనే క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక ఆర్ఎల్స్ ఇక్కడే మీరు క్రియేట్ చేయండి. నేను ఇక్కడ స్టోరీని ఇస్తాను. స్టోరీని ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ అనేది స్టోరీ.
ఇప్పుడు ఈ ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ అనేది యాక్చువల్ గా ఒక స్టోరీ అయితే దీని మెయిన్ పార్ట్, దీని మెయిన్ పార్ట్ ఏంటి యాక్చువల్ గా? దీని పేరెంట్ ఏంటండి? ఇది దేంట్లో మనం చేస్తుంది? దీని పేరెంట్ ఏమవుతుంది? ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్ లో దీని పేరెంట్ అంటే ఏం చెప్తారు? దీని పేరెంట్ మాడ్యూల్ అంటే ఇది ఒక యూజర్ స్టోరీ అయితే దీని పేరెంట్ మాడ్యూల్ ఏమవుతుంది? గైస్ సారీ చెప్పాలి, మీకు అర్థమవుతుందా లేదో నాకు తెలియట్లేదండి. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ యూజర్ స్టోరీని డెవలప్ చేయాలంటే దీనికి పేరెంట్ ఏమవుతుందండి? ఇన్స్టా సేవింగ్ అకౌంట్. ఇన్స్టా సేవింగ్ అకౌంట్ అనేది మనకి స్టోరీ, సేవింగ్స్ అకౌంట్ అనేది పేరెంట్ అవుతుంది కదా. మనం సేవింగ్స్ అకౌంట్ లోనే దీని స్టోరీని డెవలప్ చేస్తున్నాం. సేవింగ్స్ అకౌంట్ అనేది మనం ఎపిక్ కింద తీసుకుందాం. అంటే ఎపిక్ అంటే లార్జ్ పీస్ ఆఫ్ వర్క్. ఈ ఎంటైర్ ఈ పార్ట్ అంతా డెవలప్ అవుతేనే సేవింగ్స్ అకౌంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను ఆ సేవింగ్స్ అకౌంట్ లో పీసెస్ గా యూజర్ స్టోరీస్ ని డివైడ్ చేశాను. అందులో ఫస్ట్ పీస్ వచ్చేసి ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్. సో నేను ఈ స్టోరీకి రిలేషన్ ఏంటి? ఎపిక్ లింక్ కదా, దానికి ఎపిక్ లింక్ ఉంది చూడండి, ఇదే కదా మనది. క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇష్యూస్ ఇన్ ఎపిక్ లేదు, ఏమి లేవు. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి. సో సేవింగ్స్ అకౌంట్ లో దీని పార్ట్ ఏంటి? యూజర్ స్టోరీ పార్ట్ ఏంటి? ఫస్ట్ ఇన్స్టా సేవింగ్స్ అకౌంట్. సో నెక్స్ట్ ఇంకొక స్టోరీ ఏంటి? ఇంకొక స్టోరీ పిక్ చేసుకోవాలనుకుంటే మీరే చెప్పండి, ఇంకో స్టోరీ ఏముంటది? ఈ ఎపిక్ లో ఇంకొక స్టోరీ ఏముంటది అదర్ దాన్ దిస్? సేవింగ్స్ అకౌంట్, ప్రివిలేజ్ సేవింగ్స్ అకౌంట్, స్పెషల్ పర్పస్ సేవింగ్స్ అకౌంట్, ఇవన్నీ స్టోరీసే కదా, ఇవి కూడా డెవలప్ చేయాలి కదా. సో నేను ఇక్కడ డెవలప్ చేస్తాను, ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటి నెక్స్ట్ స్టోరీ? ఉమెన్ సేవింగ్స్ అకౌంట్. ఇక్కడ మనకి ఈ ఎంటైర్ వెబ్సైట్ అంతా ఒక రోజులో డెవలప్ అవ్వదండి. వీళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కొంచెంగా తీసుకొని డెవలప్ చేస్తూ పోతారు. ఇదంతా ఒక రోజులో అయిపోదు కదా. ఇదంతా ఒక రోజులో అవుతుందా? అకౌంట్స్ అనే మాడ్యూల్ ఒక రోజులో అయిపోతుందా? ఇవి కొన్ని నెలలు పడతా ఉంటుంది ఈ వర్క్ అంతా డెవలప్ చేయడానికి. సో నేను ఇక్కడ ఏంటంటే ఉమెన్ సేవింగ్ అకౌంట్ అనేది ఒక స్టోరీ. దాని పేరెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు? సేవింగ్ అకౌంట్. పేరెంట్ ఎక్కడ మనం రిలేట్ చేస్తాం? ఇది దీని పేరెంట్ ఏది అంటే ఎక్కడ రిలేట్ చేస్తాం? ఇక్కడ స్టోరీకి ఎపిక్ లింక్ లోనే, ఎపిక్ లింక్ చేస్తున్నాం కదా ఇక్కడ, దాని పేరెంట్ లింక్ చేస్తున్నాం కాబట్టి ఇది రిలేషన్ ఇక్కడ బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఎపిక్ లో ఇవి రెండు కంప్లీట్ అయితేనే ఈ పార్ట్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇవి రెండు కంప్లీట్ అవ్వకుండా ఈ పార్ట్ కంప్లీట్ అవుతుందా? మీకు లాజిక్ అర్థమవుతుందండి? ఇవి రెండు కంప్లీట్ అయితేనే ఈ పార్ట్ కంప్లీట్ అవుతున్నట్టు. ఈ పార్ట్ వితౌట్ దీస్ టూ దిస్ కెనాట్ బి కంప్లీటెడ్. సేవింగ్స్ అకౌంట్, ఇప్పుడు ఈ సేవింగ్స్ అకౌంట్ అంటే ఈ 6 పార్ట్స్ కంప్లీట్ అవ్వకుండా ఈ సేవింగ్స్ అకౌంట్ కంప్లీట్ అయినట్టు వర్క్ డెవలప్మెంట్ లో కాదు కదా. గైస్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. మిగతా ఇద్దరు క్లియర్ అండి? క్లియర్ అండి. సో ఇక్కడ వీళ్ళకి మన పార్ట్ ఏంటంటే ఇవి వాళ్ళు ఎపిక్ స్టోరీస్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ మన పార్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లో ఇక్కడ వాళ్ళు ఎపిక్ క్రియేట్ చేసుకోవాలంటే ఎపిక్ ఇష్యూ టైప్ మనం పెట్టాలి, స్టోరీ క్రియేట్ చేసుకోవాలంటే స్టోరీ ఇష్యూ టైప్ మనం పెట్టాలి, టాస్క్ కావాలనుకుంటే టాస్క్ పెట్టాలి.
ఇప్పుడు సపోజ్ మీకు ఒక టాస్క్ ఏంటంటే వీళ్ళు ఏమడిగారంటే నాకు బగ్ వద్దు. బగ్ అంటే ఏంటంటే బేసిక్ గా మనం అప్లికేషన్ టెస్ట్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూ వచ్చింది అనుకో, ఎర్రర్ వచ్చింది అనుకోండి, దాన్ని బగ్ గా కానీ డిఫెక్ట్ గా కానీ రేజ్ చేస్తాం. అప్లికేషన్ లో డిఫెక్ట్స్ ఉంటే డిఫెక్ట్ గా కానీ బగ్ కానీ రేజ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఏమంటే ఇప్పుడు మనకి బగ్ వద్దు, నాకు డిఫెక్ట్ కావాలి అని అన్నాడు అనుకోండి, నేనేం చేస్తానంటే ఇది చూడండి, ఇష్యూ టైప్ స్కీమ్. ఇష్యూ టైప్ స్కీమ్ లో ఇక్కడ చూడండి, స్టోరీ, బగ్, ఎపిక్, టాస్క్, సబ్ టాస్క్ ఉంది కదా. నేను ఇక్కడ యాక్షన్ ఎడిట్ ఇష్యూ టైప్స్ అని కొట్టాను. సో నేను ఇక్కడ బగ్ తీసేసి డిఫెక్ట్ అనే ఇష్యూ టైప్ నేను యాడ్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ విఎల్ఆర్ ప్రాజెక్ట్ లో వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి డిఫెక్ట్ అనేది వచ్చిందా బగ్ ప్లేస్ లో. సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఎపిక్ నేను తీసేసాను అనుకోండి, అక్కడ వీళ్ళు ఇక్కడ ఇష్యూస్ క్రియేట్ చేసుకోవడానికి ఎపిక్ అనేది ఉండదు అనమాట. మనం ఏంటంటే వాళ్ళకి ఏ ఇష్యూ టైప్స్ కావాలో ఆ ఇష్యూ టైప్స్ ని మనం కాన్ఫిగర్ చేయమంటారు. మనం కాన్ఫిగర్ చేయాలంటే ఎట్లా అంటే ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఎందుకంటే అది వేరే నార్మల్ యూజర్ కనిపించదు. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇది మన స్పెసిఫిక్ కదా. ఇక్కడ ఇష్యూ టైప్ స్కీమ్ ఉంది, ఇష్యూ టైప్స్ ఉన్నాయండి. బేసిక్ గా ఇష్యూ టైప్స్ అంటే మీకు అర్థమైంది కదా. ఇష్యూ టైప్ స్కీమ్ అంటే ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ బాస్కెట్. మనం ప్రాజెక్ట్ కి డైరెక్ట్ గా ఇష్యూ టైప్స్ ని అసోసియేట్ చేయలేమండి. సో వీ హ్యావ్ టు పుట్ వాట్ ఆల్ ద ఇష్యూ టైప్ వీ వుడ్ రిక్వైర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఆ ఇష్యూ టైప్స్ అన్ని ఇష్యూ టైప్ స్కీమ్ లో పెట్టి ఆ స్కీమ్ ను మాత్రమే ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేస్తాము. అదర్వైజ్ వీ కెనాట్ అసోసియేట్ ఇష్యూ టైప్స్ డైరెక్ట్లీ టు ద ప్రాజెక్ట్. ఇష్యూ టైప్స్ ని డైరెక్ట్ గా కనుక ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేయలేము, ఎందుకంటే మనకి ఇన్స్టెన్స్ లెవెల్లో చాలా ఇష్యూ టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే సూపర్ మార్కెట్ లో చాలా నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మీకేం కావాలన్నది మీరు పిక్ చేసుకుంటారు కదా. మీరు ఒక ట్రాలీలో ఒక 10 ఐటమ్స్ కావాలంటే ఒక ట్రాలీలో ఒక 10 ఐటమ్స్ ని పిక్ చేసుకొని వచ్చి బిల్లింగ్ చేస్తారు కదా. అలానే సేమ్ ఐటమ్స్ ఇంకొకళ్ళు కొనుక్కోరా అంటే ఇంకొకళ్ళు కొనుక్కుంటారు సేమ్ ఐటమ్స్ ని కూడా. సేమ్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్స్ యూ హ్యావ్ బైట్, అదే ఐటమ్స్ ని వాళ్ళు ఇంకొక వేరే వాళ్ళు కూడా కొనుక్కుంటారు కదా, స్టాక్ అవైలబుల్ గా ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఎంటైర్ ఇన్స్టెన్స్ అనేది ఒక సూపర్ మార్కెట్ లాంటిది అనుకోండి. మీకు ఏం ఐటమ్స్ కావాలో దాన్ని ఇష్యూ టైప్ స్కీమ్ లో వేసి ఆ స్కీమ్ ని మీ ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేస్తాం. అర్థమైందా అండి? ఐ జస్ట్ పాజిట్ ఇయర్. మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఒకసారి నాకు డౌట్ అడగండి. దిస్ ఇస్ వెరీ బేసిక్ అండి. ఇవి అర్థమవుతా ఉంటే నేను అందుకనే 1-2 సార్లు అడుగుతుంది. మీకు ఒకసారి ఫ్లో వచ్చిన తర్వాత ఈజీగా నేను వెళ్ళిపోవచ్చు, అందుకనే అడుగుతున్నా. ఓకే సార్. సో ఇష్యూ టైప్ స్కీమ్ ఎందుకు వాడతామో మీకు అర్థమవుతుందా? వై వి యూజ్ ఇష్యూ టైప్ స్కీమ్? మనం ఇష్యూ టైప్ స్కీమ్ ఎందుకు వాడతామండి? వై వి యూజ్ ఇష్యూ టైప్ స్కీమ్? బేసిక్ గా ఇష్యూ టైప్ స్కీమ్ నేను ఇందాకే చెప్పాను కదా, ఇష్యూ టైప్ స్కీమ్ విల్ బి రిక్వైర్డ్
టు అసోసియేట్ ఇష్యూ టైప్స్ విత్ ద ప్రాజెక్ట్. ఇది ఒక మీడియేటర్ లాంటిది అనమాట. ఇష్యూ టైప్ స్కీమ్ అనేది ఏంటంటే మనకు కావాల్సిన ఇష్యూ టైప్స్ అన్ని ఒక ఇష్యూ టైప్ స్కీమ్ లో వేసి అవి తీసుకెళ్లి మన ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేస్తాం. సో మీరు ఇప్పుడు ఇష్యూ టైప్ స్కీమ్ ని కొత్తది నేను క్రియేట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళాలండి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్, అదే అడ్మిన్ కన్సోల్ సెట్టింగ్స్, ఇష్యూస్ అని ఉంటుంది. ఇష్యూస్ లోకి వెళ్ళాలి. సో నేను ఒక ఇష్యూ టైప్ స్కీమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇష్యూ టైప్స్ ఉన్నాయి. మన దగ్గర ఏ ఇష్యూ టైప్స్ ఉన్నాయో మన ఇన్స్టెన్స్ లెవెల్లో మనకి ఇక్కడ అన్ని చూపిస్తాయి అన్నమాట. దీస్ ఆర్ ద ఇష్యూ టైప్స్ అవైలబుల్. మీరు ఒకవేళ ఈ ఇష్యూ టైప్స్ లో నాకు ఇంకా నచ్చలేదు, నాకు ఇంకేదైనా కొత్త ఇష్యూ టైప్ కావాలి అంటే ఎస్ యూ కెన్ యాడ్ అ న్యూ ఇష్యూ టైప్. ఇక్కడ నేమ్ ఇచ్చేసి యాడ్ చేయటం అన్నమాట, ఇష్యూ టైప్ వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ ఇష్యూ టైప్ స్కీమ్ ఉంది. ఇష్యూ టైప్ స్కీమ్ ఏంటంటే నేను ఒక ఇష్యూ టైప్ స్కీమ్ యాడ్ చేస్తాను. సో నేను ఒక ఇష్యూ టైప్ స్కీమ్ యాడ్ చేశాను. సో మరి ఇష్యూ టైప్ స్కీమ్ లో మన కరెంట్ ఇష్యూ టైప్ స్కీమ్ లో ప్రాజెక్ట్స్ ఉండాలి కదా, ఇష్యూ టైప్స్ ఉండాలి కదా. ఎందుకంటే ఇష్యూ టైప్స్ డైరెక్ట్ గా ప్రాజెక్ట్ కి అసోసియేట్ అవ్వవు. ఇష్యూ టైప్ స్కీమ్ ని ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ నేను ఎపిక్ కావాలి, ఎపిక్ ని వాడుకుంటున్నాను. స్టోరీ డిఫెక్ట్ వాడుతున్నాను. సబ్ టాస్క్ వాడుతున్నాను. సేవ్ చేస్తున్నాను. సో నా ఇష్యూ టైప్ స్కీమ్ ఏంటి, ఇదే కదా, విఎల్ఆర్ బ్యాచ్ ఇష్యూ టైప్ స్కీమ్. మన ప్రాజెక్ట్ కి అసోసియేట్ అయ్యి లేదు, ఏ ప్రాజెక్ట్స్ కి అసోసియేట్ అయ్యి లేదు. ఇప్పుడు మనం వాడే విఎల్ఆర్ బ్యాచ్ కి నేను అసోసియేట్ చేయాలనుకుంటున్నాను. ప్రాజెక్ట్ లోకి రండి, ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి రండి, ఇష్యూ టైప్ స్కీమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ స్కీమ్ ని ఎడిట్ చేయాలంటే ఎడిట్ ఇష్యూ టైప్స్. ఈ స్కీమ్ కాకుండా డిఫరెంట్ స్కీమ్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ అ డిఫరెంట్ స్కీమ్. మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఇష్యూ టైప్ స్కీమ్ ఏంటండి, ఎక్కడుంది మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఇష్యూ టైప్ స్కీమ్? సేవింగ్ అకౌంట్ విఎల్ఆర్ బ్యాచ్. ఇప్పుడు నేను ఇష్యూ టైప్ స్కీమ్ క్రియేట్ చేసింది ఇది కదా, విఎల్ఆర్ బ్యాచ్. చూడండి నేను క్రియేట్ చేసిన ఇష్యూ టైప్ స్కీమ్ వస్తుంది. విఎల్ఆర్ బ్యాచ్ ఇష్యూ టైప్ స్కీమ్. అర్థమవుతుందా ఈ స్కీమ్ ఎలా మార్చాలి ఏంటి అనేది? అసలు స్కీమ్ ఎందుకండి? వై వి యూజ్ స్కీమ్ అండ్ వాట్ ఈస్ ద ఇష్యూ టైప్? ఇష్యూ టైప్ అంటే ఏం చెప్తారు, ఇష్యూ టైప్ స్కీమ్ అంటే ఏం చెప్తారు? హలో, మీరు ఇలాగే కామ్ గా ఉంటే ఏం అర్థం కాదండి. హలో, ఇష్యూ టైప్ స్కీమ్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడాం మనం ఇప్పుడు ఇష్యూ టైప్ స్కీమ్? హలో హలో, వినిపిస్తుందా అండి? సార్. సార్, ఇష్యూ టైప్ అంటే అవి మనకు కావాల్సిన టాస్క్ ని స్టెప్ బై స్టెప్ చేసుకోవటం. స్కీమ్ అంటే వాటిని ఓకే, చేయకూడదు కాబట్టి దాని మధ్యలో మనం సపోర్టింగ్ టైప్ మీడియేటర్ అన్నారు కదా, అది ఎట్లా మెన్షన్ చేయాలి, అసోసియేట్ చేసేది స్కీమ్ అంటే. స్కీమ్ లోనే ఇష్యూ టైప్స్ వేసి దాన్ని మనం అసోసియేట్ చేసేది. ప్రాజెక్ట్ కి డైరెక్ట్ గా అసోసియేట్ చేయలేం ఇష్యూ టైప్స్ ని. ఇష్యూ టైప్స్ ని ఒక ఇష్యూ టైప్ స్కీమ్ లో వేసి ఆ స్కీమ్ లో మనకు కావాల్సిన ఇష్యూ టైప్స్ ని వేసి దాన్ని ప్రాజెక్ట్ కి అసోసియేట్ చేయాలి. సో క్లియరా ఇంతవరకు?
క్లియర్ పని సార్. చేస్తాను రేపు మీరు సేమ్ టైం లాగిన్ అవ్వండి. రేపు ఏంటంటే మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసి మీరు parallel గా ప్రాక్టీస్ చేస్తేనే ఇవన్నీ అర్థమవుతున్నాను. ఇవి బేసిక్స్ లో కొంచెం మీకు సెట్ అయ్యేదాకా మళ్ళీ నేను 2 రోజులు ఇదే టాపిక్స్ రిపీట్ చేస్తాను. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం సార్ ఎలా, మాకు ఇష్యూ టైప్స్ ఎలా, రికార్డింగ్ ఇవన్నీ పెట్టండి సార్. రికార్డింగ్ ఈ రికార్డ్ సెషన్ అయిపోగానే మీకు రికార్డింగ్ రోజు జరిగిద్దండి. మీకు సెషన్ అయిపోగానే రికార్డింగ్ ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. వెంకట్ సార్ పంపిస్తారు రికార్డింగ్ సెషన్ అయిపోగానే. ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే కల్లా మీకు రికార్డింగ్ పంపిస్తారు. డోంట్ వరీ. ఫైన్ సార్, ఫైన్. సో I'll స్టాప్ ఇట్ హియర్. ఫస్ట్ 2 days మీకు ఇన్స్టాలేషన్ అదంతా సెటప్ అయిన తర్వాత నేను చెప్తా ఉంటే మీరు డైలీ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. ఓకే, చాలా సింపుల్ అండి. మీ వైపు నుంచి ఇంటరాక్షన్ ఉండాలి, ఎఫర్ట్ ఉండాలి. మీరు డౌట్స్ అడుగుతా ఉంటేనే మీరు ఇది నేర్చుకోగలరు. డౌట్స్ అడగకపోతే కష్టం అండి, ఇది వెళ్ళిపోతానే ఉంటుంది. ఎందుకంటే ఐటీలోకి రావడానికి ఇది చాలా సింపుల్ టూల్ అండి అండ్ కంపేర్ టు అదర్ టూల్స్. ఓకే ఫైన్, ఐ విల్ స్టాప్ ఇట్ హియర్ అండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఇప్పుడు ఈ టూల్ కి? మీరు 3 to 8 వరకు పెట్టొచ్చండి. మీరు నేర్చుకునే దాన్ని బట్టి, మీకు గ్యాప్ Okay. ఉన్న దాన్ని బట్టి 3 to 8 years వరకు పెట్టుకోవచ్చు ఈ టూల్లో. ఓకే ప్రాబ్లం ఏం లేదు, మేనేజ్ చేస్తారు మీరు ఈజీగానే. కాకపోతే ఫస్ట్ ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఓకే సార్. ఎందుకంటే మీకు ఇక్కడ కోడింగ్ ఏమి ఉండదండి. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ చేంజ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకోగలిగితే ఎనఫ్, మీరు చేయగలరు ఈజీగా. ఇది ఫ్రంట్ ఎండ్ టూల్, Slowగా బ్యాక్ ఎండ్ టూల్ చెప్తున్నా. సార్? ఈ ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంటది. అప్గ్రేడేషన్స్ అయినప్పుడు అది కూడా సర్వర్ వాడినప్పుడు ఉంటది. సో ఓకే దానికి మీకు టీం ఉంటుంది లేండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరేంటంటే ముందు ఫ్రంట్ ఎండ్ అయితే ఫోకస్ ఎక్కువ చేయండి. బ్యాక్ ఎండ్ ఎప్పుడంటే 3 months ఒకసారి బ్యాక్ ఎండ్ వర్క్ ఉంటుందేమో, డైలీ ఉండదు మళ్ళీ. ఓకే సో అందుకని నేను స్లోగా చెప్తున్నా. ఇనీషియల్ గా ముందు మనం స్లోగానే వెళ్దాం, ఒక్కొక్కటి అర్థం చేసుకొని. మీకు అర్థం కాకపోతే నాకు అడుగుతా ఉంటే నేను కొంచెం క్లియర్ గా నీట్ గా చెప్పడానికి ఉంటుంది. ఎన్ని డేస్ పడుతుంది సార్ ఈ కోర్సు? 30 to 35 days అండి. 30 to 35. సరేనా? ఓకే అండి, ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. ఒకసారి రేపు ఎవరో ఒకళ్ళు సిస్టంలో లాగిన్ అవ్వండి, జీరా ఎలా సెటప్ చేయాలో నేను చూపిస్తాను. ఓకే సార్.